guys and welcome to Ashtrays. Guys, మేము ఎన్ని vlogs ప్లాన్ చేసాం కానీ ఫస్ట్ నిమిషాకి ఒంట్లో బాలేదు ఆ తర్వాత I felt sick చాలా తక్కువ vlogs చేయగలిగాం బట్ we have done నిమిషా's skin care routine కానీ అది ఎడిట్ చేసి బయటికి ఎప్పుడు వస్తుందో తెలియదు and my updated skin and hair care routine both of us actually సో అది చేసేసాం అది తొందరలోనే ఎడిట్ చేసి పెడతాను సో ఈ రోజు vlog ఏంటంటే Mummy is having a macrame exhibition at Pop Spot. ఇది Jubilee Hills లో Cuba Drive-in అని ఉంటుంది అక్కడ మమ్మీ వెళ్తుంది and she has made such lovely things. Take a look. నేను పాప కలిసి మమ్మీ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం బికాజ్ నిమిషా ఇస్ వెరీ స్కేర్డ్ ఆఫ్ కోవిడ్ ఈవెన్ నౌ అసలు పబ్లిక్ ప్లేసెస్ కి ఇంకా వెళ్ళట్లేదు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ టు ఈచ్ హిజ్ ఓన్ ఇందులో ఎవరికి ఏం చెప్పడానికి లేదు కదా కదా నువ్వు మాట్లాడు కొంచెం అంటే అంటే అవును 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 ఓకే కుछ बोल చూసారా అందుకే నేను మాట్లాడతాను ఎప్పుడు ఓకే సో ఇప్పుడు నేను పాప మమ్మీ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ we are making lunch for mummy because yes mummy expect చేసింది that నేను ఇంటికి వచ్చి కిచిడి తినేస్తాను అని చెప్పింది so but we thought we'll make lunch for her రెసిపీ కూడా మీకు చూపిస్తాను and the recipe is a delicious paneer butter masala which is Nimisha's specialty yeah తను చాలా బాగా చేస్తుంది సో ఇప్పుడైతే మమ్మీ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు రెడీ అయిపోతాను పాప ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అండ్ నేను ఫేస్ వాష్ కి మామా ఎర్త్ ది టీ ట్రీ ఫేస్ వాష్ వాడుతున్నాను ఇందులో టీ ట్రీ ఆయిల్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ రెండు ఉన్నాయి సో ఇట్స్ లైక్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లైక్ నేచర్ అండ్ సైన్స్ మిక్స్ చేసి కరెక్ట్ ప్రపోర్షన్ లో ఉంది ఇట్స్ అ బాంబ్ కాంబో గైస్ ఈ బ్రష్ ఉంది చూసారా సో దీని సిలికాన్ బ్రష్ వల్ల మీకు స్కిన్ అండ్ పోర్స్ చాలా నీట్ గా క్లీన్ అవుతుంది యూ ఫీల్ సో ఫ్రెష్ అండ్ క్లీన్ ఆఫ్టర్ దట్ అండ్ ఆల్సో దీనికి రఫ్లీ 250 పంప్స్ దాకా వస్తాయి విచ్ మీన్స్ ఇట్ లాస్ట్ యూ ఫర్ అరౌండ్ 3 months అండ్ మామా ఎర్త్ ది అన్ని ప్రొడక్ట్స్ లాగా ఇది కూడా ఫ్రీ ఆఫ్ నాస్టీ కెమికల్స్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టాక్సిన్స్ ఎనీ మినరల్ ఆయిల్ ఎనీ పారబెన్స్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ టోటలీ సేఫ్ మేడప్ ఆఫ్ న్యాచురల్ థింగ్స్ గైస్ సో ఈ బ్రష్ తో చాలా నీట్ గా క్లీన్ అవుతుంది చూడండి ఆఫ్టర్ కూడా మీకు చూపిస్తాను ఇది ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ కొంతమందికి ఆయిలీ సెన్సిటివ్ కూడా ఉంటుంది కదా వాళ్ళకి కూడా సూట్ అవుతుంది ఆయిలీ స్కిన్ క్లీన్ అవ్వకపోతే మనకి బంప్స్ రావడం యాక్నే పింపుల్స్ మార్క్స్ వదలడం అవన్నీ చాలా కామన్ కదా సో కీప్ యువర్ స్కిన్ క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు మినిమైజ్ అయిపోతాయి skin anta clean and neat feel avutundi it feels so fresh following it up with the Mama Earth tea tree serum so guys indulo tea tree and salicylic undi tea tree is antibacterial and salicylic will go into your blemishes and sort of clear that out deento paatu licorice kuda undi and licorice will help with brightening anamata and what I like about this serum is that idi oily skin ki unna sare it is not very matte effect okay కొంచెం మంచి ఒక గ్లాసీ అపియరెన్స్ ఇస్తుంది అనమాట సో ఇది ఈ విధంగా మొత్తం అబ్జర్వ్ చేసేయండి సేమ్ ఆన్ ద నెక్ ప్యాటింగ్ ఇట్ ఇన్ సీ దట్ ఒక గ్లోయింగ్ గ్లాసీ ఫినిష్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ స్టిక్కీ లైక్ యూ వోంట్ ఫీల్ ఎనీథింగ్ ఓవర్ యువర్ స్కిన్ దీని తర్వాత నేను ఒక లైట్ డే క్రీమ్ వాడుతున్నాను or moisturizer okay ee regime ni night time lo kuda cheyochu the same serum and face wash can be used at night so 2 in 1 product like Mama Earth recycles 120 metric tons of plastic every month which is a great initiative
అండ్ ఇది నేను డేలో వాడాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ సన్ స్క్రీన్ ఓవర్ ఇట్ అగైన్. అండ్ గైజ్ మామా ఎర్త్ యాజ్ అ బ్రాండ్ జస్ట్ మనకి ప్యాక్ లోపల మంచి ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్నెస్ ఇన్సైడ్. అంటే వాళ్ళ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ గురించి మీరు వినుంటారు. వాళ్ళు మన ప్రతి ఆర్డర్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు అండ్ మనం యాక్చువల్లీ ఆ ట్రీని చూడొచ్చు. లైక్ ద జియో లొకేషన్ అదంతా మనకు మెయిల్లో వచ్చేస్తుంది. వీ కెన్ సీ దట్ ట్రీ అనమాట. అండ్ 2025 వరకు మామా ఎర్త్ ఇస్ ప్లానింగ్ టు ప్లాంట్ 1 million trees, guys. Isn't that brilliant? So I feel good that somehow నేను కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నానని. So yes guys, మీరు గనక ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ తో సఫర్ అయితే this is the perfect combo for you. Do try it out. You will not be disappointed for sure. Products అన్ని Amazon, Nykaa and mamaearth.in లో అవైలబుల్ ఉన్నాయి and use my code #2021 for flat 20% off on mamaearth.in only. ఇప్పుడు తొందరగా రెడీ అయిపోతాను because Papa is already waiting for me. I have to go to Mummy's exhibition. ఈ రోజు మమ్మీ ఎగ్జిబిషన్ డే అండ్ పాపా అండ్ మీ ఆర్ గోయింగ్ టు ద ఎగ్జిబిషన్. అక్కడ వెళ్ళి అన్ని మీకు చూపిస్తాను. ఇది మమ్మీ స్టాల్ అండి అని బంటింగ్ మేము రెడీ చేసాం చూసారా. ఇట్స్ కమ్ అవుట్ సో వెల్ అండ్ దాట్ ఈస్ అ వెరీ బిజీ మమ్మీ. హలో మమ్మా, హౌస్ ఇట్ గోయింగ్? ఆల్ గుడ్, ఇట్స్ గోయింగ్ రియల్లీ నైస్. చూసారా మమ్మీ ఎంత బిజీ అయిపోయింది స్టాల్లో. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. ఇది వచ్చేసి ఒక డ్రైవ్ ఇన్ క్యాఫే అండి. సో డ్రైవ్ ఇన్ క్యాఫేని సండే మార్కెట్ లాగా ఇలా ట్రాన్స్ఫార్మ్ చేశారు. మోస్ట్లీ అన్ని ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. ఓన్లీ మమ్మీది ఇలా మ్యాక్రామేది ఉంది విచ్ ఇస్ స్పెషల్ ఆర్ట్. ది అట్మాస్ఫియర్ ఇస్ అ వెరీ లేజీ సండే కైండ్స్ అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్ పేరు floof.co and it has healthy dog and cat food. ఇది వచ్చేసి విలేజ్ కర్రీ క్రియేట్ అనమాట అండ్ ఇక్కడ మేబీ సమ్ పొడీస్ అండ్ ఆయిల్స్ ఉన్నాయి. ఐ డి నాట్ చెక్ ఇట్ అవుట్. ఆల్ ఇన్ ఆల్ మీ సండే మార్నింగ్స్ని స్పెండ్ చేయడానికి ఒక మంచి వే ఇది బికాస్ దెర్స్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫుడ్ విచ్ ఇస్ హెల్దీ ఆల్సో అండ్ మెనీ స్టాల్స్ ఫర్ హెల్దీ బట్ టేస్టీ ఫుడ్. ఈసారి ఇది జూబ్లీ హిల్స్ క్యూబా డ్రైవ్ ఇన్లో ఉంది కానీ నెక్స్ట్ సండే నుంచి ఇది కంట్రీ క్లబ్లో ఉంటుందంట. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైజ్. ఇట్స్ అ నైస్ వే టు స్పెండ్ యూర్ సండే మార్నింగ్. మమ్మీ అయితే ఒకసారికి స్టాల్ తీసుకుంది. ఎప్పుడు ఉంటుందో లేదో తెలియదు కానీ గో అండ్ చెక్ అవుట్ దిస్ ఎగ్జిబిషన్. ఇట్స్ రియలీ వైబ్రెంట్ అండ్ లైవ్లీ. సో టోస్టీ సమ్మర్ అండ్ బోల్ట్ కోసం నేను మంచి స్నాక్స్ అండ్ ట్రీట్స్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్లూఫ్ మెనూలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి ఫర్ యువర్ ఫర్రీ ఫ్రెండ్స్. వీళ్ళు బర్త్డే పార్టీస్ కూడా అరేంజ్ చేస్తారంట ఫర్ యువర్ డాగ్స్ అండ్ క్యాట్స్. నెక్స్ట్ నా హంగ్రీ సిస్టర్స్ కోసం కూడా ఫుడ్ తీసుకోవడానికి ఈ ఫుడ్ ట్రక్ వెళ్తున్నాను. ఇట్స్ కాల్డ్ ట్రక్ ఇన్ ఫుడీ. వీళ్ళకి నా బ్లాగింగ్తో ఫెడప్ అయిపోయారంట. ఓన్లీ ఫుడ్ కావాలంట ఇప్పుడు. హంగ్రీ సిస్టర్స్ మెనూలో ఈరోజు బర్గర్ ఉంది, టాకోస్ ఉన్నాయి అండ్ పిజ్జా బాంబ్స్. స్నాక్ హౌగి వాంట్ టు ఈట్? కమ్. You want to eat? Wait, stay, sit. Okay, good boy. Tochi, sit. Tochi, sit. Good girl. Sit. Shwanpa. Okay. Tochi, Shwanpa. Shwanpa. Okay. Sama Shwanpa. Good girl. Slowly. That was not slow, but okay. Good girl, those two. Summer.
Sama, सबसे slowly लियो तुम. Good girl, Sama. Want some more? Hold slowly. Good boy. Sama slowly. Good girl. No, this is not yours. This is Toasty's. Okay, Toasty's not done yet. Good boy. Good boy. Bolt, Bolt, Bolt. You had too many, Bolt. Wait. Slowly. Good boy. గైజ్ ఈ బోల్ట్ గురించి మీకు చెప్పాలి. సో వీడు వచ్చేసి ఒక రెస్క్యూ డాగ్ అనమాట. అందుకే ఇప్పుడు కూడా చాలా భయపడుతూ ఉంటాడు. లైక్ ఏదైనా సడన్ మూవ్మెంట్ సడన్ జోక్ ఉంటే చాలా భయపడతాడు అనమాట. బట్ ఈ స్లోలీ గెటింగ్ బ్యాక్ టు నార్మల్. వీడు మా దగ్గర ఒక 7 months బ్యాక్ వచ్చాడు. ఆ తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. ట్రైనింగ్ నుంచి వచ్చేసరికి హీస్ బెటర్, కానీ ఇంకా భయపడుతూ ఉంటాడు. ఆల్ హీ నీడ్స్ ఇస్ అ లిటిల్ TLC, ట్రస్ట్, లవ్, కేర్. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. అండ్ మమ్మీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ కిచిడి ఫర్ లంచ్. ఎందుకంటే మమ్మీ చెప్పింది కిచిడి చేయమని చెప్పేసి ప్రకాష్ని అది తినేస్తాను అని. బట్ మమ్మీ హెస్ డన్ సచ్ గుడ్ జాబ్. ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంతసేపు ఒక నిలబడి వస్తుంది కాబట్టి నేను నిమిషా మమ్మీకి లంచ్ ప్రిపేర్ చేస్తాను. అండ్ అదేంటంటే నిమిషా స్పెషాలిటీ ఉంది పనీర్ బటర్ మసాలా. సో రెసిపీ చేసేసి మీకు కూడా చూపిస్తాము. మీరు కూడా ఫాలో అయిపోండి. ఐఎమ్ షూర్ నిమిషా విల్ డూ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఈ మధ్య బాగా మాస్టర్ షెఫ్ లాగా మాట్లాడుతున్నాం. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ ద రెసిపీ. లెట్స్ గో. పనీర్ బటర్ మసాలా రెడీ చేయడానికి మనకి ఏమేమి కావాలంటే 2 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేయండి, 5 టమాటోస్, 5-6 వెల్లుల్లి అండ్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ జీడిపప్పు, 1 inch పీస్ అల్లం ముక్క, 5-6 పచ్చిమిర్చిలు, 1-2 tablespoons ఆఫ్ బటర్, ఏ బటర్ అయినా పర్వాలేదు. తర్వాత 250 grams పనీర్, 1/2 teaspoon గరం మసాలా, కొద్దిగా కసూరి మేథి, 2-3 tablespoons ఆయిల్, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి అండ్ కొద్దిగా షుగర్. నిమిషా ఫస్ట్ స్టెప్. సో 2 tablespoons ఆయిల్లో ఆనియన్ వేసింది. So I'm going to fry this till it becomes transparent. Translucent, sorry. Transparent. So when the onions start looking like this, then I'm going to put 5 tomatoes. ఇప్పుడు ఈ మిక్స్చర్లో కొద్దిగా ఉప్పు వేయండి, వెల్లుల్లి రెబ్బలు, Ginger. I haven't cut anything. అల్లం, జీడిపప్పు. Only this much. Yes. Half a teaspoon. Yeah. Very little. Just ఆ టమాటోస్ పులుపుని కట్ చేయడానికి అంతే. Exactly. సో మిక్స్చర్ మొత్తం సాఫ్ట్ అయిపోతే గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కూల్ చేశాక మిక్సీ పట్టండి. ఈ విధంగా ఒక స్మూత్ పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేయండి, కొద్దిగా బటర్ వేయండి అండ్ మనం రెడీ చేసిన పేస్ట్ కూడా ఇందులో వేసేయండి. కొంచెం సేపటి వరకు ఫ్రై అవ్వాలి. 2 minutes ఫ్రై అయ్యాక అందులో కారం పౌడర్ వేయండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పౌడర్ వేసి ఇంకాసేపు ఫ్రై చేయాలి. లచ్చా పరాఠే. ఇప్పుడు ప్రకాష్ ది లచ్చా పరాఠా రెడీ అయిపోయింది. సో इसको गोल करके इसको ऐसे बना देंगे, फिर बेल के बन जाएगा लच्छा पराठा. అచ్చా. 5 నిమిషాల్లో మసాలాస్ కొంచెం ఫ్రై అయిపోతాయండి. ఆ తర్వాత ఇందులో 1.5 cup వాటర్ వేయండి. దీంతో పాటు 2 tablespoons వరకు కసూరి మేథి క్రష్ చేసి వేయండి అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు.
ఇంకొక టేబుల్ స్పూన్ బటర్ వేయొచ్చు. అండ్ ఒక 5 minutes బాయిల్ చేస్తే గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇందులో పనీర్ వేసేద్దాం. పనీర్ వేసాక చాలా జెంటిల్గా మిక్స్ చేయండి సో దట్ యువర్ పనీర్ డజంట్ బ్రేక్. అండ్ జస్ట్ 2 minutesలో గ్యాస్ ఆఫ్ చేసేస్తే యువర్ డెలిషియస్ పనీర్ ఇస్ రెడీ. Mama. Thank you. Misha, kahan karo ji. ऐसे करके क्या बस me I enjoy. Thank you. I was expecting khichdi. But we made butter paneer masala for you. Butter paneer masala. Thank you. Welcome. Wow. अच्छा है? Very yum. Khan made Khan. Very yum. Nisha. Fantastic. చాలా బాగుంది. Hi guys. Hi to bolo. Over excited you want. Hi guys and welcome to Asterix. No, little less excitement. Disturbance over here. Ready. Hi guys and welcome to Asterix. Little more excitement. Hi guys. చూసారా నిమిషా ఎక్సైట్మెంట్. एनीवे नाउ द फाइनल वेलकम. ओके Okay. बोल फिर सब लोग सोचेंगे सिर्फ मैं ही बोलते जा रही हूँ और तू नहीं बोल रही है कुछ भी. तो क्या చూసారా అందుకే నేను మాట్లాడతాను ఎప్పుడు. ఓకే और एक्टिंग मत करो, रेसिपी दिखाओ चुपचाप. तुम्हारा रोल है आज बस इतना ही.